హల్లెలూయా. ఈ సమయమందు మన గ్రేస్ హ్యాండ్స్ వార్త పరిచర్య ద్వారా గుడ్ ఫ్రైడే శుభదినం. ఈ దినాన ప్రతి ఒక్కరూ క్రీస్తు రక్తము చేత కడగబడి మీరందరూ కూడా క్రీస్తు బిడ్డలుగా, యేసు క్రీస్తు కుమారులుగా, కుమార్తెలుగా నిత్య జీవం పొందుకొని సియోను నగరంలో ఆయన సన్నిధిలో ఆనందంగా, సంతోషంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రియులరా, ఈరోజు గుడ్ ఫ్రైడే శుభదినం. ఈరోజు యేసుక్రీస్తు చనిపోయాడు. ఆయన సిలువలో వేలాడుతూ చివరిగా ఆయన 7 మాటలు మాట్లాడాడు. ఆ మాటలు ధ్యానం ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది. అన్ని సంఘాల్లో ఆయా పరిచర్య చేస్తున్న సేవకులు మీకు బోధించి ఉంటారు. మరి ఆ మాటల్లో ఒక మాట నాకు ప్రభు ఒక ప్రేరేపణిచ్చాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అనే మాటని మీతో కొన్ని నిమిషాలు తెలియచేయాలనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యం ఎంతో విలువైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, జీవము కలిగింది. కనుక ఈ గుడ్ ఫ్రైడే దినాన ప్రభు మొట్టమొదటిగా పలికిన వంటి మాట మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథాల్లో మన పరిశుద్ధ గ్రంథం కొత్త నిబంధనలో లూకాసు వార్త 23:34 ఈ మాట ఉంటుంది. మీరు చదవండి. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అని ప్రభు మాట సెలవిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా పలికిన వంటి మాట అంటే ప్రభువుకి తెలుస్తూ ఉంది వాళ్ళు చేస్తున్న పనులు వారు జ్ఞానంతో చేయటం లేదు, వీళ్ళు అజ్ఞానంతో చేస్తున్నారు. ఈ సమయంలో మనం గుర్తించుకోవాలి, ప్రభు వారిని క్షమిస్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే మనం తెలియక చేస్తూ ఉన్నాం. ప్రభువుని వారు తెలియక సిలువ మీద ఆయన్ని పండేసి ఆయన్ని మేకులతో కొట్టి హింసించి దూషించి ఘోరంగా ఆయన్ని చిత్రహింసలు పెట్టి ఆయన్ని సిలువ మరణానికి గురి చేశారు. ఇదంతా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేయడానికి కూడా రైట్స్ లేవు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు, ఆయనలో ఏ తప్పు లేదు, ఆయనలో ఎటువంటి దోషము లేదు. అయినప్పటికీ ప్రియులారా, వారు చేస్తున్నారంటే వారికి జ్ఞానము లేదు కనుక వారు చేస్తున్నారు. అందుకు ప్రభువు వారిని క్షమిస్తున్నాడు. ప్రభు వారికి జ్ఞానము లేదని ప్రభు గుర్తిస్తున్నాడు. అజ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నారు, మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు. కనుక తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎంతోమంది దేవుళ్ళు ఉండొచ్చు, ఎంతో ఘనులు ఉండొచ్చు, ఎంతో తెలివైన వాళ్ళు ఉండొచ్చు. ప్రియులారా, ఇంత గొప్ప మాట పలికినటువంటి ఒక సాత్వికుడైనటువంటి దేవుడు ఉన్నాడు అంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఒక యేసు ప్రభువు మాత్రమే ఈ మాట పలకగలిగాడండి. అంత ఘోరమైన శ్రమలో, అంత వేదనలో, అంత రోదనలో, అంత హింసలో ఆయన మాత్రమే ఈ మాటని పలకగలిగాడు. అందుకే ప్రపంచ దేశాలలో ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవుని పిల్లలారా, ఆయన హింస పడుతున్నప్పటికీ ఆయన తండ్రి దగ్గర ఒక్క మాట సెలవిస్తే దేవదూతలు వచ్చి వారందరినీ అంతం చేయగలిగినటువంటి అంత శక్తి ఉన్నప్పటికీ ప్రభు వారిని క్షమించాడు. ఎందుకంటే ఆయనలో గొప్ప క్షమాపణ మనసు ఉంది. దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ఈరోజు ఆ గొప్ప క్షమాపణ మనసు నీకు నాకు ఉండాలి. ఎందుకు ఆయన నిన్ను క్షమించాడు? నీ పాపమైనా, మనం దుర్మార్గులమైనా, మనం అజ్ఞానులుగా ఉన్నప్పటికీ ఆయన మనల్ని ఎందుకు క్షమించి మనల్ని ప్రేమించాడంటే నీవు నిత్య జీవంలోకి వెళ్ళాలని, ఆయన కుమారుడుగా నీవు తీర్చబడాలని ప్రభు ఈరోజు నీకు క్షమాపణ కలిగజేశాడు. నీ పాపాలకి క్షమాపణ కలిగజేశాడు. నీవు పాపం నుంచి విడుదల పొంది నిత్య జీవమును పొందుటకై
దేవుని రాజ్యంలో ఉండడం కోసమే ఆయన శిలువ మరణాన్ని పొందాడనే విషయాన్ని ఈరోజు నీవు నేను తెలుసుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాం. దేవుని పిల్లలారా, ప్రభు చెప్పిన మాట, మొట్టమొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి. ఈరోజు నిన్ను ప్రభు క్షమిస్తున్నాడు. నీ పాపాలను క్షమించడానికి ఆయన సమీపమై ఉన్నాడు. ప్రియులారా, ఆయనకి కుల మత భేదములు లేవు. ఆయన నీ కొరకు నా కొరకు సర్వలోక పాపములు నిమిత్తమై ఆయన చనిపోయాడు. ఈ విషయాన్ని మనం అందరం గుర్తించుకోవాలి. అందుకే అంటాడు యోహాను గారు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చు వస్తున్న దేవుని గొర్రెపిల్ల బలియాగముగా విమోచించబడ్డాడు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు. ఈరోజు నీవు గుర్తించాలి, యేసుక్రీస్తులో ఈ లోకానికి వచ్చింది నా పాపములను కడగడం కోసం, నా పాపములను పరిహారం చేయడం కోసం అని నీవు గుర్తించి ప్రభు సన్నిధిలో నీవు పాప క్షమాపణ పొందగలిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు నిన్ను నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. కనుక ఈ సమయమందు అటువంటి అనుభవం, అటువంటి కృప ప్రభు మనందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయమందు ఈ గుడ్ ఫ్రైడే దినాన ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం, ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. ఒకసారి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో మనం కూడా ఆయన సన్నిధిలో కనికరించబడి ప్రభు సన్నిధిలో మనం ఆయన పాదాల దగ్గర అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన దేవా, ఈ సమయమందు నాయనా నీ బిడ్డలు ఈ రీతిగా తండ్రి ప్రభువా అయ్యా ఇదిగో నాయన నీ క్షమాపణ పొంది నిత్య జీవంలో నీతో కలిసి ఉండే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నావు. ప్రతి ఒక్కరిని నీవు క్షమించావు నాయన. ఈరోజు మా కొరకు సిలువలో బలియాగం అయిపోయావు తండ్రి. ఈ శుభ శుక్రవారం దినాన తండ్రి నీ పాదాల దగ్గర అడుగుతున్నావు, నీ పాదాల దగ్గర కనికరించబడాలి ప్రభు. మా యొక్క శాపాలని తొలగించావు, మా యొక్క పాపాలని తొలగించావు. నేడు రక్షకుడిగా మా కొరకు ఈ లోకానికి వచ్చి మా కొరకు సిలువలో బలియాగమైపోయావు తండ్రి. హింసను పొందావు, ఎంతో ఘోరాతి ఘోరంగా ప్రభువా సిలువలో మరణించావు దేవా. తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. ప్రభువా నీకు వందనాలు. ఈ సమయమందు నాయనా లోకములో ఎంతోమంది పాపం చేత నశించిపోతున్నారు, వారందరినీ కూడా రక్షించమని మహిమ ఘనత ప్రభ మీరే పొందండి. అందరినీ రక్షించండి, అందరూ కూడా మారు మనసు పొందాలి నైనా. నీవి రక్షకుడని గుర్తించే భాగ్యం దయచేయమని సమస్త జనులందరి కొరకు నీవు నాయన ఈరోజు సిలువలో నీ ప్రాణాలని విడిచావు నాయన. నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. నువ్వు ప్రామిస్ చేసావు ప్రభువా, ఇదిగో నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అని నాయన. అతనికి కూడా విముక్తి కలిగించావు నాయన. నీకు స్తోత్రాలు నాయన. నీ కృపలో అందరినీ ఒక్కొక్కరిని నీవు రక్షించి నీ రాజ్యములో చేర్చుకోమని నీ కృపగల హస్తాలకు మమ్మల్ని సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్.